హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చెప్పాలి కదండి, హైదరాబాద్ నుంచి బద్వేలు వెళ్తున్నారు ఆప్టింగ్ అని. పేషెంట్ యాక్చువల్లీ అక్కడ కస్టమర్. ఆవిడకి నిన్న మార్నింగ్ అయిందంటండి సర్జరీ. మేము మాట్లాడకూడదు కదా యాజ్ ఎ డ్రైవర్గా. వాళ్ళ పక్కన వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడకూడదు, అది మనకు తెలిసిలా తెలియకపోయినా సరే మనం అయితే రెస్పాండ్ అవ్వకూడదండి. మనల్ని పిలిచి భయ్యా ఇది అవునా ఇది కాదా ఇది ఏంటి అని అడిగితేనే మాట్లాడాలి. సో అది నేను కంపల్సరీ పాటిస్తాను. పికప్ 21 కిలోమీటర్స్ పడిందండి. అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అబో జర్నీ చేసిన తర్వాత పాపం ఆవిడ జర్నీ చేయలేకపోతున్నారు. మొత్తం 450 కిలోమీటర్స్ ఎలా జర్నీ చేస్తారని అప్పటికి నేను అనుకునేవాడిని. తర్వాత బాబు ఏమనుకోవద్దు, అసలు ఆంటీ గారు జర్నీ చేయలేకపోతున్నారు, ఆవిడ బాధపడుతున్నారు, మా రిలేటివ్స్తో మాట్లాడాము, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, నువ్వేమనుకోకు బాబు అన్నారు. దాన్ని ఏముందండి, పేషెంట్ అక్కడ, నాకు డబ్బుల గురించి కాదు అని చెప్పి నేను వెంటనే ఓనర్కి కాల్ చేసి భయ్యా ఇది అంటే లేదన్నా ఆల్రెడీ నాకు ఫోన్ చేశారు, తీసుకెళ్ళిపోలే, ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నాడు. ఓనర్ కూడా చాలా మంచివాడండి ఆయన. సో వెంటనే రిటర్న్ తీసుకెళ్ళి పటాల చెరువు డ్రాప్ చేశాను. మాట్లాడుకున్న అమౌంట్ అయితే అప్ అండ్ డౌన్ 2000 రూపీస్ ప్లస్ బేటాలు అవి వాళ్ళకి సంబంధం ఉన్నది వాళ్ళకి. సో వెళ్తే ఇచ్చడం సరే మంది లాంగ్ కాబట్టి $500 ఇస్తారండి. ఒకవేళ 300 ఇస్తారు మినిమం అనమాట. 300-500 అది. సో అది రిటర్న్ సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. డ్రాప్ 500, 1000, 1500 అలా వస్తే వాళ్ళు పట్టించుకోరు. సో అలా మాట్లాడుకుని వెళ్ళాలండి. రఫ్గా ఒక $4000 సరే గెయిన్ చేయొచ్చు అని చెప్పి అందుకే ఫీవర్గా ఉన్నా సరే స్టార్ట్ అయ్యాను. బట్ బ్యాడ్ లక్, చూద్దాం ఎంత ఇస్తారో. ఐ థింక్ నేనైతే ఒక 1000 ఇస్తారనుకుంటున్నాను.